కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత, అది కూడా స్వయంగా డిప్యూటీ సీఎం చేతుల మీదుగా జరగడం సంచలనంగా మారింది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో పర్యటించిన పవన్ కళ్యాణ్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పర్యటన ముగిసాక కూడా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. స్టెలా ఎల్ షిప్ దగ్గరకు తీసుకువెళ్లకుండా సముద్రం రఫ్ గా ఉందంటూ సాకులు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తననే షిప్ ఎక్కనివ్వకుండా బోట్లో తిప్పారంటే దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో స్టెలా ఎల్ పనామాలో భారీగా పీడీఎస్ రైస్ పట్టబట్టం ఏపీని నిజంగానే షేక్ చేస్తోంది. అసలు ఇంతకీ పోర్టులో ఏం జరుగుతోంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పోర్టులో ఏం జరుగుతోందో జూన్ 30న అశోక ఏష్మన్లో అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 5300 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్కడ సీజ్ చేశారు. ఇది మొదటగా బ్రేక్ అయిన వార్త. ఈ ఏడాది జూన్ 30న అసలు ఈ ఘట్టం జరిగింది. అప్పుడు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఆ తర్వాత వాటికి సంబంధించి కూడా ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. 5300 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. నవంబర్ 29 అంటే నిన్న స్టెలా ఎల్ పనామాకు సంబంధించి రైడ్స్కి సంబంధించి మనకు వార్త బ్రేక్ అయింది. అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ పర్యవేక్షించారు. అక్కడ వాళ్ళందరూ కూడా ఇది ఒక కంపెనీ అని, ఒకవేళ దీనికి ఏమైనా జరిగితే మేము నష్టపోతామని చెప్తే చాలా సూటిగా చెప్పేశారు. 10,000 మంది నష్టపోతున్నారంటే మీరు చేస్తోంది స్మగ్లింగ్, ఇదేమో పెద్ద సంస్థ కాదు, వెంటనే సీజ్ ద షిప్ అంటూ కూడా ఆయన అప్పటికప్పుడు సీజ్ చేశారు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, పీడీఎస్ రైస్ ను గుర్తించడం ఇదంతా జరిగింది. సో 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ని పట్టుకున్నారు. సో దానికి సంబంధించి కూడా మనకి విజువల్స్, ఈవెన్ ఆయనే సెల్ఫీ తీసుకుంటూ మరి వీడియోని షేర్ చేశారు. బార్ ఫోర్త్ షిప్ లో 106 అంటే 1064 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఇదేదో చిన్నపాటి బియ్యం బస్తాయో 2-3 బస్తాలు పట్టుకోవడం కాదు, 1064 బస్తాలని సీజ్ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా.